పిల్లలు స్వీట్ అడిగారా? స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా టేస్టీగా ఉండే మిల్క్ అలాగే కోకోనట్తో లడ్డు అయితే తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. పిల్లలు అసలు స్వీట్ షాప్ వైపే చూపించరు. ఈ లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. మరి దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే లడ్డు తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డు ఏ విధంగా ఉంటుందో తెలుసా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇదిగోండి మన లడ్డు చూసారా ఎంత బాగుందో. మరి ఈ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్వీట్ కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. నేనైతే ఒక కప్ అయితే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం స్వీట్ ఉన్న మిల్క్ పౌడరేనండి. నేను ఒక కప్పుకే మీకు కొలత చెప్తున్నాను. ఒక కప్పు నేను పాల పొడి తీసుకున్నాను కదా, ఇందులోనే ఒక కప్ అయితే పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా బిస్కర్తో బాగా కలుపుకోవాలి. పాలలో ఎక్కడా కూడా పాల పౌడర్ గడ్డలు అనేవి లేకుండా కలిపేసుకోవాలి. రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలాగైతే బిస్కర్ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా కలిసిపోతుంది. మీరు ఏదైనా స్పాచులా గానీ లేదా స్పూన్ గానీ గరిటె గానీ పెట్టుకుంటే ఇది మనకి తొందరగా అనేది గడ్డలు అనేవి కరగవండి. ఈ విధంగా బిస్కర్ తీసుకున్నట్లయితేనే బాగా కలుస్తుంది. ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బిస్కర్ లేకపోతే దీనిని స్పూన్ తో కూడా కలుపుకోవచ్చండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు దేంతో కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్పిన కొలత ప్రకారం అయితే ఒక కప్పు పాలకి ఒక కప్పు అయితే పాల పొడి తీసుకోవాలి. అలాగే ఒక కప్పు అయితే కొబ్బరి పొడి తీసుకోవాలి. నేను ఒక కప్పుకి మీకు చెప్తున్నాను. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే గనక దానిని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. మనం పాల పొడి కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం అయితే నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్ తో నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మనకి స్వీట్ అనేసరికి కంపల్సరిగా నెయ్యి అయితే ఉండాలండి. నెయ్యి ఉంటేనే స్వీట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి కరిగేలోపే మనం తయారు చేసి పెట్టుకున్న పాలు అలాగే పాల పొడి ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే వెంటనే ఒక కప్ అయితే డెసికేటెడ్ కొబ్బరి అయితే ఒక కప్పు వేస్తున్నాను. అలాగే ఒక అరకప్పు అయితే పంచదార తీసుకున్నాను. నేను ఒక కప్పు పాలు అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్, ఒక కప్పు కొబ్బరి పొడి అలాగే అరకప్పు వరకు పంచదార తీసుకున్నాను. ఎందుకంటే మనకి మిల్క్ పౌడర్ ఒక్కోసారి తీగా ఉంటుంది, లేదంటే మామూలు అన్స్వీటెడ్ కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే స్వీట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను అరకప్పు అయితే పంచదార వేశాను. ఈ కొలత అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా. మీ దగ్గర ఒకవేళ డెసికేటెడ్ కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటి పైదంతా చెక్కేసి దానిని మిక్సీ పట్టుకున్నట్లయితే కొబ్బరి పొడి అయితే రెడీ అవుతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి అయితే బయటది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ దగ్గరగా రానివ్వాలి. ఇది మనకి బాండీ నుండి వదిలేసే వరకు అయితే తిప్పుకోవాలి. ఇందులో మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉన్నట్లయితే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేదంటే కనుక మీకు నచ్చిన కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఒకసారి ఇలా అయితే దగ్గరగా రానిచ్చేసాను. ఆ తర్వాత నేను ఇక్కడ బ్లూ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా రొటీన్గా చేసుకునే లడ్డూలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా. అంటే రొటీన్గా వేసుకునే కలర్స్ అంటే రెడ్, ఆరెంజ్ అలాగే ఎల్లో కలర్ వేస్తూ ఉంటాం కదా. కాబట్టి నేనైతే ఇక్కడ బ్లూ కలర్ వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఇందులో బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. నేను తీసుకునేది ఇక్కడ మంచివేనండి. అంటే మనకి న్యాచురల్గా తయారయ్యే ఫుడ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మనకి దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి. మనకి ఫుడ్ కలర్ అంటే చాలామంది పౌడర్ అని అనుకుంటారు, కానీ ఇక్కడ నేనైతే
నేచురల్గా ఉండేదైతే తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగా మనకి నచ్చిన కలర్ వేసుకుని లడ్డూలు అయితే తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇది పెట్టారనుకోండి, మీరు స్వీట్ షాప్లోనే తెచ్చారనుకుంటారండి, అంత బాగుంటాయి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ వేసాను కదా, ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మనకి దగ్గరగా అయిపోవాలి, అలాగే బాండి నుండి అయితే వదిలేయాలి. అప్పటి వరకు అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంకా ఎటువంటి నెయ్యి అనేది అప్లై చేయట్లేదండి, ఎందుకంటే మనం వేసుకున్న నెయ్యే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, అలాగే పాలలో వెన్న కూడా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా అయితే బాగా దగ్గరగా రానిచ్చేయాలి. ఇప్పుడైతే మనకి అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము దీనిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇలా చల్లారిపోతే మనకి లడ్డు అనేది చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, నేనైతే ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనిచ్చేస్తాను. మనం బాండిలోనే ఉంచేసినట్లయితే ఇది ఇంకా డ్రైగా అయిపోయి లడ్డు చుట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ప్లేట్లోకి తీసేసాను. ఇప్పుడు మనం అయితే స్వీట్ అయితే చల్లారి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చేతికైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇలాగా మనం ఏ సైజు లడ్డూలు తయారు చేసుకోవాలో అంత సైజు అయితే ఇలాగా లడ్డూలు చేసుకోవాలి. చూసారా, ఈ సైజు అయితే నేను లడ్డూలు చేస్తున్నాను. ఇదిగోండి, ఇంత రౌండ్గా అయితే చక్కగా మనం లడ్డు అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కొబ్బరిలో ఈ విధంగా డిప్ చేయాలి. ఇలా కొబ్బరిలో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఇలాగే చక్కగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా తయారు చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి చాలా బాగుంటాయి. చూసారా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అద్దిరిపోయే స్వీట్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు స్వీట్ అడిగితే స్వీట్ షాప్లో కొనక్కర్లేదు, ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా అయితే తయారు చేసి పెట్టేసుకోవాలి. చూసారా, కోకోనట్ అలాగే మావా లడ్డు చూసారా, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తక్కువ పదార్థాలతో ఈ విధంగా లడ్డు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి.